బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ బారాషాహీద్ దర్గా ఈద్గాలలో నమాజ్ చదివారు. నమాజ్ అనంతరం ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ త్యాగానికి ప్రత్యేకత బక్రీద్ పండుగని, మనలో ఉన్న కోపం, గర్వం, అసూయలను ప్రతి మనిషి త్యాగం చెయ్యాలని అన్నారు. 2014 నుంచి 19 టీడీపీ హయాంలో బారాషాహీద్ దర్గాను అద్భుతంగా ఆధునీకరించామని తెలిపారు. ఇప్పుడు బారాషాహీద్ దర్గా ప్రాంగణంలో 19 కోట్లతో G+1 షాదీ మసీదు నిర్మించబోతున్నామని తెలిపారు. మొదటి విడత నిర్మాణం కోసం 8 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచామని, రొట్టెల పండుగ అనంతరం నిర్మాణ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. మసీదును అద్భుతంగా నిర్మిస్తామని, ప్రపంచ శాంతి కోసం రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేశామని తెలిపారు. వారితో పాటు సమీ హుస్సేని, హయాత్ బాబా, రసూల్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఈదుల్ అధా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ ఒక త్యాగానికి ప్రతీక. భగవంతుడికి, అల్లాకి మనం కోసే జంతువు మాంసం, రక్తం అవసరం లేదు. మన ఆత్మ పరిశుద్ధి అవ్వాలి. ఈరోజు మనిషి తర్వాత అనేక వీక్నెస్లు ఉంటాయి మనకు. ఇవన్నీ త్యాగాలు చేయాలి. కోపం మన శత్రువు, దాన్ని త్యాగం చేయాలి. అసూయ, తర్వాత ఇతరులు బాగుపడుతుంటే చూడలేం. గర్వం, మనమే ఈ భూమి పైన ఇక మనకన్నా ఎవరు లేరు, మనకేమైనా అధికారం ఉంటే ఆ అధికారం శాశ్వతం అనుకుంటాం. ఈ చిన్న చిన్న త్యాగాలు చేస్తే మానవత్వం పెరగద్ది, మనిషి మనిషిగా ఉంటాడు. కాబట్టి ఈ పండగ నాడు ప్రతి ఒక్కరిని తోటి మానవుడితో స్నేహభావం, బ్రదర్లీహుడ్, ఇది అనేక మతాలు, కులాలు అందరూ ఉన్నారు, అందరూ భగవంతుడు ఒకడే. కాబట్టి ఈ బక్రీద్ పండగ రాష్ట్ర ప్రజలందరూ, ప్రత్యేకంగా నెల్లూరు ప్రజలందరికీ కానీ శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఆ అల్లా యొక్క ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి. వాళ్ళ యొక్క ప్రతి సమస్య భగవంతుడి దయ వల్ల తీరాలి. వాళ్ళందరికీ సుఖశాంతులు ఉండాలి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో భగవంతుడు వాళ్ళకి ఆరోగ్యం ప్రసాదించాలని, అలాగనే యావత్ ప్రపంచం కోసం, శాంతి కోసం ఈరోజు ప్రార్థన చేయడం జరిగింది. ఈ బారాషాహీద్ ప్రాంగణంలో మీ అందరికీ తెలుసు, రొట్టెల పండగ మతాలు, కులాలకు అతీతంగా దేశం నుంచి, ఇతర దేశాల నుంచి కానీ కొంతమంది ఇక్కడ రావడం జరగద్ది. అయితే 2014 ముందు ఎట్టునిందో మీ అందరికీ తెలుసు. దాని తర్వాత క్రమేణా తెలుగుదేశం వచ్చిన తర్వాత మంత్రి నారాయణ గారు ఆయన ఒక చొరవతో కొన్ని డెవలప్ చేశాం. అప్పుడు నేను మేయర్గా ఉన్నప్పుడు. దాని తర్వాత శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి కొద్దిగా డెవలప్ చేశారు. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఈ యొక్క పండగ జరిగేటప్పుడు లక్షలాది మంది వచ్చేప్పుడు ఇక్కడ ప్రాపర్ షెల్టర్ కానీ ఉండేది కాదు. ఇప్పుడు దీన్ని 2 ఫేజెస్గా, ఒక షాహీ మసీద్, ఒక పెద్ద మసీద్. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇంకా మసీద్ ఎక్కడ లేదు. అందుకోసం ఇది కానీ ఒక దైవ పుణ్యక్షేత్రం కాబట్టి ఒక బ్యూటిఫుల్, ఎప్పుడు కానీ ఒక చూస్తే కానీ ఇది ఒక ఆర్కాలజీ మాన్యుమెంట్ లాగా తయారు చేయాలని ఒక ఆలోచనతో చంద్రబాబు గారితో మాట్లాడిన తర్వాత చంద్రబాబు గారు ఒక 5 కోట్లు శాంక్షన్ చేశారు. అలాగనే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మంత్రి గారు ఒక 1.5 కోటి చేశారు. వక్ఫ్ బోర్డు నుంచి 1.5 కోటి, మొత్తం ఈ యొక్క 8 కోట్ల రూపాయలతో ఈరోజే టెండర్ కానీ పిలవడం జరిగింది. దీన్ని ఫేజ్ 1లో ఈ మసీదు కట్టడం జరగద్ది. ఫేజ్ 2 వచ్చి కంప్లీట్ రేపు రొట్టెల పండగకి, ఇంకా ఏ పండగలు కానీ ఇలాగ షెల్టర్ లేకుండా కంప్లీట్ కాంక్రీట్తో, ఒక ఆర్సీసీ స్లాబ్తో పర్మనెంట్ స్ట్రక్చర్ కానీ వేయబోతాం. అవసరమైతే దానిపైన కానీ, ఎందుకంటే ఉండే స్థలాన్ని మనం కొద్దిగా కన్జర్వేటివ్గా వాడుకోవాలి కాబట్టి ఆర్సీసీ స్లాబ్ వేసి G+1లో కానీ పైన కానీ ప్రజలందరూ ఉండేటట్టు, నమాజ్ చేసుకునేటట్టు దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని మన ఈ రొట్టెల పండుగ అయిన తర్వాత ఈ పని కానీ స్టార్ట్ చేస్తాం. దీన్ని సహకరించిన మంత్రి నారాయణ గారికి, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, అలాగనే ఎంపీ గారికి, అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తొందరలో ఒక బ్యూటిఫుల్ మసీద్ ఇక్కడ వస్తుందని కానీ తెలియజేస్తున్నా. మనం ఏ వస్తువుకైతే అమితంగా ప్రేమిస్తామో దాన్ని అల్లా కోసం త్యాగించడమే ఖుర్బానీ యొక్క నిజ ఉద్దేశం. ఇబ్రాహీం అలైహిస్సలాం, యూనుస్ అలైహిస్సలాం మధ్య కూడా జరిగిన సంఘటన అదే. అదేవిధంగా చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఉంది హాజీ అబ్దుల్ అజీజ్ లాంటి నాయకుడు మన సింహపురి పట్టణంలో ఉన్నందుకు. గత రాత్రి
నెల్లూరు పట్టణంలో ఉన్న అన్ని మసీదులకు చెందిన పెద్దలకు, ముతవల్లిలకు, అదేవిధంగా పార్టీలకు, జమాత్లకు అతీతంగా ఎవరైతే తమ తమ ప్రాంతాల్లో 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగల వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి అతను మాట్లాడి ఇచ్చిన ఒక సందేశం ఏదైతే ఉందో ఆ సందేశాన్ని మనం గుండెల మీద పెట్టుకోవాలా. ఈరోజు సెక్యులర్ దేశమైన భారతదేశంలో మనం జీవిస్తున్నాం. ఇక్కడ ఉన్న మెజారిటీ హిందూ సోదరులు గోవులను తల్లిలాగా పూజిస్తారు. మనం ఇచ్చే కుర్బానీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మాంసం కానీ, రక్తం కానీ అల్లా తినడు, దాన్ని రుచి చూడడు. కేవలం మా లోపల ఉన్న అనాథనాన్ని ఏదైతే మనలో ఉన్న అహంకారాన్ని, లేదా మనలో ఉన్న ప్రేమను, లేదా మనలో ఉన్న స్వార్థాన్ని పరీక్షించే వ్యక్తి అల్లా సుబ్హానహు వ తఆలా. ఈరోజు మనకు ఏదైతే ఇష్టమైన వస్తువు ఉందో దాన్ని మేము త్యాగించాలా, ఏదైతే చెడు వ్యసనం ఉందో దానిలో నుంచి మనం బయటికి రావాలా, ఏదైతే అహంకారం ఉందో అహంకారం నుంచి బయటికి రావాలా, ఏదైతే క్రోధం ఉందో దాన్ని చంపుకోవాలా, సోదర భావాన్ని పెంపొందించాలా. కాబట్టి భారతదేశంలో ఉన్న మెజారిటీ హిందూ సోదరులు ఒక తల్లిలాగా, ఒక దేవతలాగా పూజించే గోవుని మనం ఈ బక్రీద్ సందర్భంగా కుర్బానీ ఇవ్వకుండా ఉండాలని చెప్పి అతను మాట ఇచ్చినప్పుడు 99.9% వ్యక్తులందరూ కూడా దాన్ని అంగీకరించినారు. ఇటువంటి వ్యక్తులు సమాజానికి చాలా అవసరం. ఇటువంటి వ్యక్తులు సమాజంలో సోదర భావాన్ని పెంపొందించడానికి ఒక మూల స్తంభాల్లాగా నిలబడతారు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు. Hi Nilor, please subscribe to N3 TV.